కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, తత్వవేత్త, సంగీతకారుడు, స్వరకర్త కనకదాసు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కర్ణాటక రాష్ట్రంలో హవేరి జిల్లా బాద గ్రామంలో బీరప్ప గౌడ బాచమ్మ దంపతులకు కనకదాసు 1509 సంవత్సరంలో జన్మించాడు. కనకదాసు అసలు పేరు తిమ్మప్ప నాయకుడు. ఇతను బాగా చదువుకుని సమాజాన్ని అన్ని కోణాలలో సూక్ష్మ పరిశీలన చేశాడు. చిన్న వయసులోని ఇతను నరసింహ స్తోత్రం, రామాధ్యాయ మంత్రం, మోహన తరంగిణి అనే కవిత్వాలను రచించాడు. కనకదాసు సామాన్యులకు అర్థమయ్యే విధంగా కన్నడ భాషలో రచనలు చేస్తూ, కీర్తనలు రాస్తూ వేదాంతాన్ని అభ్యసించి గొప్ప కృష్ణ భక్తుడయ్యాడు. అతని కీర్తనల్లో ఒకదాని ప్రకారం కనకదాసు ఒక యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. అద్భుతమైన రీతిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్లుగా వ్యాఖ్యానించాడు. తర్వాత తన సైనిక వృత్తిని విడిచిపెట్టి తత్వజ్ఞానాన్ని పామరులకు అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో కూర్చి అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేశాడు. కనకదాసుకు ఉడిపితో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎవరినైనాను శ్రీకృష్ణుని ప్రసిద్ధ భక్తుడు కనకదాసును తలచకుండా ఉడిపి కృష్ణుని గురించి ఆలోచించలేరు. ఉడిపిలో కార్ స్ట్రీట్లో ప్రవేశించినప్పుడు గంభీరమైన కనక గోపురం ప్రతివారి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ గోపురం క్రింద కనకన కిండి లేదా కనకన కిటికీ ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలకు గురువైన వ్యాసరాయలకు కనకదాసు అనుచరుడు. వ్యాసరాజ మఠానికి చెందిన వ్యాసరాయ స్వామీజీ యొక్క అభ్యర్థనపై కనకదాసు ఉడిపికి వచ్చాడు. అయినప్పటికీ కుల ప్రాతిపదికపై వివక్షత అనేది ఒక శిఖర స్థాయిలో ఉన్న కాలం అది. బ్రాహ్మణ పూజారులు కనకదాసును తక్కువ కులం నుండి వచ్చి ఉన్నందున అతనిని ఆలయంలోకి ప్రవేశించనవలేదు. అయినప్పటికీ వ్యాసరాయ స్వామీజీ వారితో సంప్రదించి కనకదాసుని ఆలయంలోనికి రమ్మని ఆహ్వానం తెలపమని పూజారులను కోరాడు. వ్యాసరాయ స్వామీజీ చెప్పినా కూడా బ్రాహ్మణ పూజారులు కనకదాసుకు శ్రీకృష్ణ దర్శనానికి అనుమతి నిరాకరించారు. కనకదాసు గుడి బయట కూర్చొని భక్తి పారవస్యంతో శ్రీకృష్ణ కీర్తనలు గానం చేశాడు. ఈ విధంగా కొన్ని వారాల పాటు గుడి బయటనే స్వంతంగా వంట వండుకుని తింటూ కాలం గడిపాడు. అప్పుడు గుడి గోడ పడిపోయి స్వామి విగ్రహం కనకదాసు ఉన్న వైపుకు తిరిగింది. గుడి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహరీకి ఒక పగులు ఏర్పడింది. ఆ పగులు గుండా కనకదాసు స్వామిని దర్శించుకున్నాడు. ఈ కారణంగానే ఉడిపి దేవాలయం తూర్పు ముఖంగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణ విగ్రహం మాత్రం పడమర ముఖంగా ఉంటుంది. యవనములోనే కనకదాసు నృసింహ స్తోత్రం, రామధ్యాన మంత్రం, మోహన తరంగిణి రచించాడు. ఆయన ముఖ్య బోధన నేను అనేది పోతే అంతా పోతుంది. ఒకరోజు గురువు వ్యాసరాయలు కనకదాసుతో సహా తన శిష్యులను మీలో మోక్షానికి ఎవరు అర్హులు అని ప్రశ్నించగా క్షణం ఆలోచించకుండా నేనే కాదు, వీళ్ళెవ్వరూ అర్హులు కాదు అన్నాడు. గురువు రెట్టించి అడిగినా అదే సమాధానం చెప్పడమే కాదు, నేను మోక్షానికి వెడతానా అని గురువు అడిగితే మీరు వెళ్ళలేరు అని ఖచ్చితంగా చెప్పాడు. దీనికి శిష్యులతో సహా గురువుకు కూడా విపరీతమైన కోపం వచ్చింది దాసు మీద. చివరికి గురువు దాసును నీకు మోక్షానికి వెళ్ళాలని లేదా అని అడగగా నేను అనేది పోతే అంతా పోతుంది, మోక్షం వస్తుంది అన్నాడు. శిష్యుడు పరమ వేదాంత భావనకు గురువు పరమానందం పొందాడు. ఆ తర్వాత రమణ మహర్షి కూడా నేనెవరు అని తెలుసుకుంటే అంతా తెలుస్తుందని చెప్పిన సంగతి మనకు తెలుసు. కనకదాసు కోసం తూర్పు నుంచి పడమరకు తిరిగిన ఉడిపి శ్రీకృష్ణ విగ్రహం వ్యాసరాయులు
శ్రీకృష్ణదేవరాయల గురువు. ఉడుపిలో ఉండేవాడు. కనకదాసు కూడా గురువుతో అక్కడే ఉన్నాడు. ఉడిపి శ్రీకృష్ణ దర్శనానికి కనకదాసును బ్రాహ్మణ పూజారులు వ్యాసరాయలు చెప్పినా అనుమతి నిరాకరించారు. కనకదాసు గుడి బయట పడమర వైపు కూర్చొని శ్రీకృష్ణ కీర్తనలు కొన్ని రోజుల పాటు భక్తితో పారవస్యంతో గానం చేశాడు. కానీ కర్షక హృదయులైన పూజారులకు కనికరం కలగలేదు, లోనికి అనుమతించలేదు. ఒకరోజు తూర్పున ఉన్న కృష్ణ విగ్రహం తన భక్తుడి దర్శనం ఇవ్వాలని ఒక్కసారిగా పడమర వైపుకు తిరగడం ఆలయం గోడ కూలిపోయి కనకదాసుకు కనక మహాలక్ష్మి విగుడైన శ్రీకృష్ణ స్వామి దివ్య దర్శనం లభించింది. పూజారులు అప్రతిభులయ్యారు. కనకదాసు మహాభక్తికి నీరాజనాలు పలికి సగౌరవంగా ఆలయ ప్రవేశం చేయించారు. ఉడిపి కృష్ణాలయం ముఖద్వారం తూర్పు వైపున ఉంటుంది. మొదట్లో కృష్ణ విగ్రహము తూర్పుకే ఉండేది. కనకదాసు దర్శనం ఇవ్వడానికి కృష్ణుడే దిశను మార్చుకున్నాడు. అప్పటి నుంచి ముఖద్వారం తూర్పుకు ఉన్న కృష్ణ విగ్రహం పడమటి వైపే ఉంటుంది. భక్తవరదుడు అంటే ఇదే. ఇప్పుడు ఇక్కడ ఉన్న కిటికీని కనకదాస కిటికీ అంటారు. ఈ కిటికీలోంచే ఉడిపి కృష్ణుని దర్శిస్తారు. అంతటి చరిత్ర సృష్టించాడు. మహాభక్తుడైన కనకదాసు ఆలయ గోపురం ముందు చిన్న గుడిసెలో ఉండేవాడు. తర్వాత దాన్ని ఒక మందిరంలాగా కట్టి కనక మందిరం అని పిలుస్తున్నారు. మహాభక్తుడైన పురంధరదాసు వ్యాసరాయలు కృష్ణ భక్తులే. అయినా కనకదాసుకు కృష్ణస్వామికి ఉన్న అనుబంధం అన్నిటికన్నా మించినది. కనకదాసు ఏది రాసినా సామాన్యులకు అర్థమయ్యేటట్లు వారికి అందుబాటులో ఉండేటట్లు రాశాడు. ఆయన రాసిన రామధ్యాన చరిత్రలో రాగి ధాన్యానికి బియ్యానికి ఉన్న స్పర్ధను చక్కగా అభివర్ణించాడు. రాగి పేదవాళ్ళ ఆహారం, బియ్యం ధనవంతుల ఆహారం. బియ్యం గొప్పది అయినా రాగిలో పోషకార విలువ ఎక్కువ. దీన్నే ఆయన అందులో నిరూపించాడు. ధనిక భేదాన్ని, పేద అయిన వ్యక్తిత్వంలో మిన్నగా ఉండే విధానాన్ని ఇందులో సింబాలిక్గా చెప్పాడు. ఆనాటి సమాజంలో హరిదాసు ఉద్యమం బాగా ఉండేది. దాస సంప్రదాయానికి చెందిన కనకదాసు విస్తృతంగా పర్యటించి ప్రజలలో భక్తి, సామాజిక బాధ్యత, సమత్వం పెంపొందించాడు. సామాజిక అంశాలను, నీతిని భక్తితో జోడించి చెప్పాడు. తన కీర్తనలలో వర్ణ వ్యవస్థను ఏకిపారేశారు. అందరూ సమానమే అన్నాడు. కులకుల వెందువడే దాదరి అన్న కీర్తనలో కులమని ఎందుకు మొత్తుకుంటారు అని చివాట్లు పెట్టాడు. ఇవాళ కర్ణాటక హవేరీ జిల్లాలోని కాగినేలిలో కొలువై ఉన్న ఆదికేశవ స్వామి అత్యంత భక్తుడు కనకదాసు. కనకదాస విరచిత 240 కృతులు సజీవంగా ఉండి కర్ణాటక సంగీత గాయకుల నోట ప్రచారమవుతున్నాయి. ఈ కీర్తనలో ముద్ర కిగినేల ఆదికేశవ అని ఉంటుంది. కీర్తనలు రచించడమే కాదు, అదో జగత్ సహోదరులను ఉన్నత స్థితికి తీసుకురావడానికి సంఘ సంస్కరణ ఉద్యమాలు చేశాడు. కనకదాసు జీవిత చరమాంకంలో తిరుపతిలో బాలాజీ సన్నిధిలో గడిపి 100 ఏళ్ళు నిండు జీవితాన్ని అనుభవించి 1609లో శ్రీకృష్ణ సన్నిధానం చేరుకున్నాడు. ఇలాంటి మహానుభావులు ఎందరో కుల తీరుని కవితా రూపంలో, రచనల రూపంలో అంటరానితనాన్ని అంతమొందించాలి అనేటువంటి విషయాన్ని వారి యొక్క రచనల్లో చూపించి భక్తుడైనటువంటి కనకదాసు గురించి తెలుసుకున్నాం. అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు జై భీమ్, బాయ్ బాయ్.